నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు అట్లాగే సాధారణ ఎన్నికలతో పాటుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉప ఎన్నిక ప్రచార పర్వం ఇవాళ సాయంత్రం 6 గంటలకి ముగిసింది. దీంతో ఇవాళ వామపక్ష తీవ్రవాద సమస్య ఉన్నటువంటి నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకే ముగుస్తా ఉంది ప్రచారం. దీంతో ఇవాళ మైకులన్నీ మూగబోతున్నటువంటి పరిస్థితి. కేంద్ర ఎలక్షన్ కమిషన్ మార్చి 16 షెడ్యూల్ ప్రకటించడంతో మొదలైనటువంటి ఎన్నికల ప్రచారం దాదాపుగా 60 రోజుల తర్వాత ఇవాళ పరిసమాప్తమైందని చెప్పాలి. సో దీంతో ఇవాళ రాష్ట్రమంతా పొలిటికల్ వేడి జనరేట్ అయింది. రాష్ట్రమంతా కూడా ఒకే విడతలో పోలింగ్ ఈ నెల 13న జరగబోతా ఉంది. రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు పోలింగ్ సమయాన్ని కూడా 1 గంట పాటు పెంచి సాయంత్రం 6 గంటల వరకు ఎలక్షన్ కమిషన్ పొడిగించినటువంటి పరిస్థితి. సో 4వ దశలో భాగంగా జరుగుతున్నటువంటి ఈ పోలింగ్ అనంతరం ఓట్లు లెక్కింపు జూన్ 4న జరగబోతా ఉంది. రాష్ట్రంలో గత ఎన్నికల్లో లేని తీరులో కొంత ఈసారి ఖచ్చితంగా 3 ప్రధాన పార్టీల మధ్య ముక్కోనపు పోటీ నెలకొన్నటువంటి నేపథ్యమే పక్కగా కనిపిస్తుంది. ప్రచారంలో ఆ దిశగానే ప్రతి ప్రధాన పార్టీ కూడా కొంత ప్రచారంలో హోరెత్తించినటువంటి పరిస్థితి. సో 3 పార్టీల తరఫున అగ్రనాయకులు విస్తృతంగా ప్రచారాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ తరఫున స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నటువంటి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్ని తానే వివరించారు. దాదాపుగా 57 సభలు, రోడ్ షోలు నిర్వహించి ప్రధానంగా 55 సెంటర్లలో ఆయన ఇవాళ రాష్ట్రమంతా పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ పార్టీ తరఫున రాహుల్ గాంధీ 3 సార్లు రాష్ట్రంలోని పలు పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలో ఉన్నటువంటి జన జాతర సభలో పాల్గొనడంతో పాటుగా రోడ్ షోలు, ర్యాలీలు, స్ట్రీట్ కార్నర్ మీటింగుల్లో కూడా రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఇక ప్రియాంక గాంధీ మాత్రం ఒక్కరోజు విజిట్ కే కొంత పరిమితమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రచారం ముగియడానికి 1 రోజు ముందు రాష్ట్రానికి చేరుకున్నటువంటి 2 నియోజకవర్గాల పరిధిలో సభలో పాల్గొన్నటువంటి నేపథ్యంలో షాద్ నగర్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ హాజరయ్యారు. ఇక ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే భువనగిరి సెగ్మెంట్ లో జరిగినటువంటి జనజాతరలో పాల్గొన్నారు. దీంతో ఇవాళ ప్రధానంగా కొంత అందరి నోర్లు బంద్ అయిపోయినాయి, మైకులు బంద్ అయిపోయినాయి. ఇవాళ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది, ఎండ్ కార్డ్ పడింది. సో ఇక ప్రధానంగా పోలింగ్ మీద అందరూ దృష్టి ఉంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఈ దిశగా ఉంటే బీజేపీ తరఫున కూడా ప్రధాని మోదీ 8 సార్లు రాష్ట్రంలో పర్యటించి 9 సభల్లో, రోడ్ షోల్లో కూడా పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా పార్లమెంట్ ఎన్నికలకు ఎక్కువగా సీరియస్ గా తీసుకున్నటువంటి ఆయన దాదాపుగా 12 ఎంపీ సెగ్మెంట్ల ప్రచారాన్ని కూడా ఆయన కవర్ చేశారని చెప్పాలి. సో ఆదిలాబాద్, మెదక్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, కరీంనగర్, జహీరాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ సెగ్మెంట్లలో నిర్వహించినటువంటి సభల్లో స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఇక కేంద్ర మంత్రి అమిత్ షా సైతం అదే స్థాయిలో రాష్ట్రంలో పర్యటనలు చేశారు. వారం రోజుల వ్యవధిలోనే 4 సార్లు రాష్ట్రానికి వచ్చారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం 3 సార్లు రాష్ట్రంలో టూర్ చేశారు. ఇక కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు సైతం ప్రతి సెగ్మెంట్లో కూడా అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేసే కార్యక్రమాల్లో కూడా వాళ్ళందరూ కూడా హాజరైనటువంటి పరిస్థితి. సో ఇక బీజేపీ, కాంగ్రెస్ పరిస్థితి ఈ విధంగా ఉంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రచారాన్ని హోరెత్తించిందని చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ ఏకంగా రాష్ట్రంలో దాదాపుగా అన్ని పార్లమెంట్ స్థానాలను కూడా కవర్ చేసేలా కూడా బస్ యాత్ర డిజైన్ చేశారు. ఆ దిశగా బస్ యాత్రలో పెద్ద ఎత్తున ఆయన పాల్గొన్నారు. బహిరంగ సభలకు ప్రాధాన్యత ఇవ్వకుండానే రోడ్ షోలకు మాత్రమే బస్ యాత్రకే పరిమితమయ్యారు మాజీ సీఎం కేసీఆర్. గత నెల 24న మిర్యాల కూడా రోడ్ షోతో మొదలుపెట్టినటువంటి బస్సు యాత్ర సొంత జిల్లాలో సిద్దిపేట, మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ లో రోడ్ షోతో క్లోజ్ చేశారు. మరోవైపు ఎన్నికల సభల్లో కొంత పరుష పదజాలంతో వాడినటువంటి నేపథ్యంలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినందుకు గాను ఆయన పైన 48 గంటల పాటు నిషేధం కూడా ఈసీ విధించడంతో ఆ ఒక్కరోజు మాత్రమే ప్రచార కార్యక్రమానికి దూరంగా కేసీఆర్ ఉన్నారు. మొత్తం 16 రోజుల పాటు జరిగినటువంటి బస్సు యాత్ర ప్రధానంగా అన్ని సెగ్మెంట్లని కవర్ చేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రధానంగా జరిగినటువంటి రోడ్ షోస్ లో పాల్గొన్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మాటల యుద్ధం నడిచింది అన్ని ప్రధాన రాజకీయ పార్టీల పట్ల. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పెలాయని చెప్పుకోవాలి. వ్యక్తిగత విమర్శలతో జనంలోకి, చర్చల్లోకి కొంత కేంద్ర బిందువులుగా మారారు ఈ నేతలు అని చెప్పాలి. 3 పార్టీల మధ్య పోరు కొంత తీవ్రంగా కావడంతో ప్రధాని మొదలు రాష్ట్ర స్థాయి నేతల వరకు కూడా తిట్లు, విమర్శలు, దూషణలతో పెద్ద ఎత్తున వాటితో పోటీ పడ్డారు నాయకులు అని చెప్పాలి. సో ఇక వ్యక్తుల క్యారెక్టర్లతో పాటుగా కులం, మతం కూడా ఈసారి ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రంగానే మారిందని చెప్పాలి. ఓవైపు చవట, దద్దమ్మ, కుక్కల ఇట్లా అనేక బూతులు, మనం వాడినటువంటి బూతులను కూడా కొంతమంది ప్రచారంలో వాడుకున్నారు. మరోవైపు గాడిది గుడ్డు, వంకాయి, ఊహకు అందనటువంటి తీరులో అనేక రకాల తిట్లను కూడా ఉనికిలోకి తీసుకొచ్చి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కూడా పాల్పడినందుకు కేసీఆర్, రేవంత్ రెడ్డి పైన కూడా ఈసీ నుంచి నోటీసులు కూడా జారీ అయినటువంటి నేపథ్యం. ఇక బీజేపీని కాంగ్రెస్ గాడిద గుడ్డు కామెంట్లతో విమర్శిస్తే ఆ పార్టీ ఇందుకు కొంత ప్రతిగా
వంకాయ అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది. దీంతో ఇవాళ ఒకరి మీద ఒకరు పెద్ద ఎత్తున విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నటువంటి పరిస్థితి, ఒక పార్టీ వైఫల్యాన్ని మరొకటి ఎత్తి చూపుకుంటున్నటువంటి నేపథ్యం రెండు పార్టీల మధ్య నడిచింది. సో ఇక రాజకీయ ప్రయోజనాల కోసం మంగళసూత్ర అంశాన్ని కూడా బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ కొంత ప్రస్తావిస్తే దానికి కౌంటర్ గా రిజర్వేషన్ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ వాడుకుంది. ప్రధానంగా ప్రజల్లోకి విస్తృతంగా చొచ్చుకెళ్లే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందూ కొంత మహిళల మెడలో మంగళసూత్రాలు సైతం లాక్కొని ముస్లింలు పంచిపెడతారంటుందంటూ కూడా బీజేపీ పైన ఆరోపిస్తే, కొంత బీజేపీ పవర్లోకి వస్తే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు కూడా రద్దయిపోతాయని చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. మరోవైపు రాజ్యాంగాన్ని మార్చేస్తుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. సో ఇక సీరియస్ గా ఆరోపణలతో ఈ రెండు పార్టీల మధ్య కూడా పొలిటికల్ వార్ కొంత జరిగినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రధానంగా సవాళ్లు ప్రతి సవాళ్లు, గన్ పార్క్ కొంత అమరవీరుల స్తూపం దగ్గర కూడా కొంత హైడ్రామా జరిగింది. రాజీనామాల వరకు కూడా కొంత హైడ్రామా చోటు చేసుకున్నటువంటి నేపథ్యం. ఇక డబుల్ ఇంజన్ సర్కార్, ఇందిరమ్మ రాజ్యం, తెలంగాణలో సెంటిమెంట్ అంశాలే ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ లు ఇవాళ ఎన్నికల కొంత ప్రచారంలో ప్రయోగించినటువంటి అస్త్రాలుగా చెప్పాలి. సో ఇక రైతులకు 2 లక్షల రుణమాఫీని కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసిన రుణాన్ని ఒకే విడతలో 15 ఆగస్టులో మాఫీ చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తే, దాంతో పాటుగా 6 గ్యారెంటీలను కూడా అమలు చేస్తే ఖచ్చితంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ కూడా ఎమ్మెల్యేగా పదవికి కూడా రాజీనామా చేస్తారని హరీష్ రావు సవాల్ చేశారు. ప్రధానంగా ఇట్లాంటి సవాళ్లు ప్రతి సవాళ్లు కొంత చర్చనీయాంశంగా మారిన తెలంగాణ రాష్ట్రాల్లో. మరోవైపు దాదాపుగా 2 నెలల పాటు జరిగినటువంటి హోరాహోరీ ప్రచారం ఇవాళ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. దీంతో మైకులన్నీ బంద్ అయిపోయినాయి. ఆదివారం మొత్తం సైలెన్స్ పీరియడే ఉండే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. అందరూ కూడా వాళ్ళ పోల్ మేనేజ్మెంట్స్ మీద కొంచెం దృష్టి పెట్టే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి రాజకీయ పార్టీలన్నీ కూడా. మరోవైపు సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రాసెస్ మొదలు కాబోతుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా దాదాపుగా పోలింగ్ జరిగే అవకాశం ఉంది. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు ఫస్ట్ టైం కమిషన్ ఈ తరహా నిర్ణయం తీసుకుని దీంతో సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.